జూనియర్ సభ్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి యునైటెడ్ కింగ్డమ్లో ఇక ఫేమస్ పొలిటీషియన్ గా ఆర్యన్ ఉదయ్ ఆరెడ్డి ఎదగడం ఆయన కఠోర శ్రమకి ఇక అద్దం పడుతుంది. అంకిత భావం, స్ఫూర్తిదాయకమైన దృక్పథమే ఆయన ఎదుగుదలకు నిదర్శనమని పలువురు వ్యక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తుందూరు గ్రామానికి చెందిన ఆరెడ్డి ఉదయ్ లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియాకు డిప్యూటీ మేయర్ గా ప్రమాణం చేశారు. ఇక కౌన్సిలర్ నుండి డిప్యూటీ మేయర్ గా ఉన్నత స్థాయికి చేరుకోవడం చారిత్రాత్మక విజయం అంటున్న ఆర్ఏటి ఉదయ్ తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. మన తెలుగు జాతికి ఖ్యాతిని సెంట్రల్ లండన్ లో ప్రఖ్యాతి కాయించిన ఆర్ఏటి ఉదయ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన మన భీమవరం నుంచి సెంట్రల్ లండన్ యొక్క రాజకీయ జీవితం ఏ విధంగా కలిగిందో, ఆయన ఏ విధంగా ఎదిగారు, మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగిస్తున్నాం, సార్ చెప్పండి, మన ఇక్కడ భీమవరం నుంచి మీరు సెంట్రల్ లండన్ ఒక డిప్యూటీ మేయర్ గా ఎదిగారు కదా, అసలు ఈ రాజకీయ జీవితం ఎలా సాగింది, ఏం సాగింది మాకు కొంచెం చెప్పండి సార్. అంటే రాజకీయ జీవితం అంటే ఫస్ట్ స్టూడెంట్ ఎలక్షన్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ లో నేను మాస్టర్స్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టూడెంట్ ఎలక్షన్ అక్కడ గెలిచిన తర్వాత నేను వేరే థింక్ ట్యాంక్స్ అంటారు, అంటే ఒక పాలసీ మేకింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తూ గవర్నమెంట్ తో ఇన్వాల్వ్ అయినప్పుడు కన్జర్వేటివ్ పార్టీ మెంబర్స్ జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అవడంతో నేను డేవిడ్ క్యామరన్ గారు టీంలో అప్పుడు బ్రెగ్జిట్ అంటే ఒక రెఫరెండం, అంటే యూరోప్ లో ఉండాలా బయటకు వచ్చేలా అన్న రెఫరెండం జరిగింది, బ్రెగ్జిట్ రెఫరెండం. అందులో నేను డేవిడ్ క్యామరన్ టీమ్ కి పనిచేయడం జరిగింది. జనరల్ గా ఇండియన్స్ అంతా మ్యాథమెటిక్స్ అనలిటికల్ స్ట్రాంగ్ కాబట్టి నేను కొన్ని అనలిటికల్ మోడలింగ్ స్ట్రాటజీ చేయడంతో ఇంప్రెస్ అయ్యి నాకు ఒక రోల్ ఇవ్వటం జరిగింది. ఆ రోల్ ప్రూవ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అప్పటికి రిషి సునక్ గారు ఇంకా చిన్నవారు, ఫస్ట్ టైం ఎంపీ ఆయన అయింది. ఆయన మా క్యాంపెయిన్ కదా, ఆయన బ్రెగ్జిట్ క్యాంపెయిన్ పార్టిసిపేట్ చేసి అప్పటికే పరిచయాలు పెరగడంతో నేను ఇచ్చే సజెషన్ పార్టీకి ఇవ్వడంతో అక్కడున్న మెంబర్స్ నాకు హైయెస్ట్ ఓట్స్ వేసారు ఈ ఇంటర్నల్ మెంబర్షిప్ దాంట్లో. అంటే నేను తెల్లవారు కన్నా నాకు ఎక్కువ ఓట్స్ రావడం జరిగింది. దానికి కారణం జూలీ మిల్స్ గారు, ఆమె ఫార్మర్ సెంట్రల్ లండన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, చైర్మన్, అలాగే ఫార్మర్ మేయర్ కూడా, మార్గరెట్ థాచర్ ఆఫ్ సెంట్రల్ లండన్. ఆమె సపోర్ట్తో కూడా నాకు కొంచెం సీట్ రావడం జరిగింది. సీట్ వచ్చినాక పార్టీ బేస్ మీద కొట్టేస్తాను, ఎందుకంటే మా ఏరియా కన్జర్వేటివ్ చాలా స్ట్రాంగ్. బీజేపీ గుజరాత్లో అలాగే స్ట్రాంగ్, మా ఏరియాలో కన్జర్వేటివ్ పార్టీ అలా స్ట్రాంగ్ జరగడంతో అంటే నా పేరు కూడా కలిసి వచ్చింది. ఆర్ఐటి అనేది అందరు తెలుగు పేరు అనుకుంటారు, అది యాక్చువల్ వాస్తవానికి గ్రీక్ నేమ్. అది ఇండియా అనేది గ్రీక్ నుంచి ఎలా డెరైవ్ అయిందో ఆర్ఐటి అనేది గ్రీక్ నేమ్. అలాగే ఆర్యన్ అన్నది నేను వెస్ట్రన్ స్టైల్లో రాస్తాను, సో అందరూ యూరోపియన్ అనుకుంటారు, ఎందుకంటే ఫోటోలు ఉండవు మా దగ్గర, ఓన్లీ పేర్లు ఉంటాయి. కన్జర్వేటివ్ పార్టీ ఉదయ్ అనేది మా దాంట్లో భారతదేశం శాఖ నివసించే జనాలు తక్కువైనా అరబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మాది కొంచెం ధనిక అయిన ప్రదేశం కదా. వాళ్ళు కూడా మిడిల్ ఈస్ట్ అనుకుని హైయెస్ట్ ఓట్స్, అంటే ఎవరు ఊహించిన ఓట్లు నాకు వచ్చినాయి. అంటే తెల్లవారుగా గెలవటం ఎలా ఖాయం, ఎందుకంటే మా ఏరియా అంతా కన్జర్వేటివ్, సీట్ రావడమే కష్టం, గెలవటం ఎలా ఖాయం. ఇంకా ఎక్కువ రావడంతో అందరు షాక్, ఇదేంటి వీడి పాపులారిటీ ఏంటి, ఫస్ట్ టైం వచ్చేది వీడికి, వీడి కులం కాదు, మతం కాదు, రంగు కాదు, వీడికి ఎట్లా వచ్చినాయి షాక్ తిని. దాంతో రెస్పెక్ట్ బాగా పెరిగింది. అలాగే 2 ఎలక్షన్లు జరగడం జరిగింది. ఇంకా అల్టిమేట్ గా అంటే అక్కడ కూడా రిజర్వేషన్ అనగానండి మైనారిటీ అప్లిఫ్ట్మెంట్ ఎంపవర్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక మైనారిటీ కమిటీకి చెందిన వాడిని ఇండియన్స్ కాబట్టి ఆబ్వియస్ గా ఛాన్స్ వస్తుంది. అట్లా ఆ ఛాన్స్ రావడంతో నాకు డిప్యూటీ మేయర్గా అయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తుందూరి గ్రామంలో జన్మించి సెంట్రల్ లండన్ లో డిప్యూటీ మేయర్ గా అయిన ఆర్ఏటి ఉదయ్ కుమార్ అయితే తన రాజకీయ జీవితం అంచెంచెలుగా ఎదిగానని, అయితే ఎక్కడున్నా సరే మన దేశం యొక్క సనాతన ధర్మాన్ని విడవనాడకుండా మన యొక్క రాష్ట్రానికి తన వంతుగా సాయం చేసి పెంపొందించడానికి అన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి తన సహకారం అందిస్తానని లండన్ సెంట్రల్ డిప్యూటీ మేయర్ ఆర్ఏటి ఉదయ్ కుమార్ మనతో తెలియజేశారు. ఆది పశ్చిమ గోదావరి జిల్లా.